దేవునికి స్తోత్రం. ఈ దిన పూజనీయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక శుభవాగ్దానం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము. అపోస్తుల కార్యము 3:6. ప్రియా పూజనీయుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభు నజరేయుడని యేసు నామములో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలవు. యేసు నామము సమర్థవంతమైనది, యేసు నామము శక్తివంతమైనది, యేసు నామం ఉన్నతమైనది. యేసుక్రీస్తు నామం ద్వారానే మనకు జయము, విజయము, ఆనందాదన, సంరక్షణ కలగలుగుచున్నది. యేసునందు గొప్ప విశ్వాసం ముందుకు సాగండి. ప్రియులారా, ఆనాటి కాలంలో దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి ఆ కుంటి భిక్షగాడు పేతురి ఆహాల్ని అడుక్కున్నప్పుడు వారంటున్నారు, వెండి బంగారు నా యొద్ద లేవు కానీ నాకు కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నానంటున్నారు. పేతురి ఆహాన్లు సామాన్యమైన జాలరులు, విద్య లేని పామరులు. కానీ ప్రభు వారిని పిలిచినప్పుడు సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయనతో జీవించిన 3.5 సంవత్సరంలో వారు ఎటువంటి జీతభత్యములు పొందకపోయినప్పటికీ బహుశ్రేష్టమైన దేవదేవుని యొక్క శక్తిని, భక్తిని అలవర్చుకున్నారు. యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన తరువాత వీరు పునరుత్థానపు శక్తిని పొంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపడి నా యందు విశ్వాసముంచువాడు నాకంటే గొప్ప కార్యం చేయునన్న యేసు ప్రభుని మాటల నెరవేర్పును చూశారు. పేతురు యోహానుల ధైర్యం చూచిన వారు వీరు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఓహో, వీరికి పాండిత్యము, శక్తి యేసుతో నుండుట వల్లనే వచ్చిందని గ్రహించగలిగారు. కానీ ఈ దినాల్లో అనేకులు ధనమే సర్వస్వమని, వెండి బంగారులుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ వెండి బంగారుల కంటే శ్రేష్టమైన జ్ఞాన వివేచనలు సంపాదించుకుంటూ శక్తి లేని వారుగా ఉన్నారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. మరణ దినమందు మన వెండి మనలను రక్షించదని, మన బంగారము మనలను విమోచించదని ఎరగకున్నారు దేవుని బిడ్డలారా. పితృపారంపర్యం మీకు వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి. ప్రియులారు, వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా అని బైబిల్ బోధించున్నది. మనము ఆత్మరక్షణ కొరకు వెండి బంగారములను క్రయముగా చెల్లించలేము, కానీ క్రీస్తు చెల్లించిన రక్తం నందు విశ్వాసం ఉంచండి. పేతురి యోహానులు ప్రార్థనా సమయంలో దేవాలయంనకు పోవుచున్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఉన్న కుంటి భిక్షగాడు వారి యొద్ద ఏమైనా ఒక వెండి నాణ్యమైనను, ఒక బంగారు నాణ్యమైన దొరికినేమో అని ఎదురు చూస్తున్నాడు. ఆ దినంలో నాణ్యములు అల్యూమినియంతోగా, కాగితములతోనూ కాక వెండి బంగారంతో చేయబడినవి. పేతురు యోహానులు జేబులలో వెండి బంగారాలు లేవు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, వెండి నాది, బంగారం నాది అన్నాడు. అగ్గాయి 2:8 ప్రభువే వారితో ఉన్నాడు. ఆహా, ఇది ఎంత గొప్ప స్లావ్స్యం ప్రేతరా! పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడిన యేసుక్రీస్తును కలిగి ఉన్న పేతురు యోహానులు ఆ కుంటి భిక్షగాని కాళ్ళు ఇవ్వగలిగారు. నజరేయుడనే యేసు నామంలో లేచి నడుమని వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తగానే వాడు దిగ్గున లేచాడు. వాడు నడుచుచూ గంతులు వేయచూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు. వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. ఎంత గొప్ప అద్వితీయ సత్యస్వరూపుడు, ఎంత గొప్ప సర్వాధికారి అయిన దేవుడు, ఎంత కృపామయుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ దినంలో అనేకులు యేసు నామంలో డబ్బు సంపాదించాలని, యేసు నామాన్ని నమ్ముకుంట ద్వారా వెండి బంగారులు విస్తరించాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నన్ను నేను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకొని అనుదినము ఆయన వెంబడించవలనని అనుకోవట్లేదు దేవుని బిళ్ళారా. మరికొందరు వెండి బంగారాలు తెచ్చి మోక్షము సంపాదించుకోవాలని, కానుకలు అర్పణలు ఇచ్చి పాపక్షమాపణ పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవి జరగనివి. డబ్బుతో దేవుని ఆశీర్వాదం కొనలేము దేవుని బిళ్ళారా. వెండి బంగారంతో పరలోకాన్ని సంపాదించుకోలేమని గ్రహించండి. గారడీ సిమోను అను ఒకడు పేతురు యోహానుల ముందు ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాడు. వెండి బంగారం ఆశించని పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వారం సంపాదించుకోవాలని తలంచినందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక నీకు దేవుని కార్యంతో పాలు పంపులు లేవు అని గర్దించారు. అపోస్తుల కార్యం 8:17-24 వరకు కూడా
ఈ వచనాల్లో చూస్తే ఈ సత్యాలు మనం చూడగలుగుతున్నాం. మొదటిగా మనం ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నాను, క్రీస్తును కలిగి ఉండిపోతే ఒట్టివారమేనని గ్రహించుకోవాలి దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూస్తే మనము ఆస్తిపాస్తులు కొరకు, వెండి బంగారాల కొరకు యేసును వెంబడించకూడదు. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనం వెండి బంగారాలనిచ్చి పాపక్షమాపణ సంపాదించుకోవాలని కోలేమని గ్రహించుకోవాలి. కేవలం ప్రభు కృపయపై ఆధారపడి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం అద్భుత కార్యము చేయగలమని గ్రహించి ఆ దేవదేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించండి. ఆ మహాదేవుని యొక్క మహాకృప నిరంతరం మీతో కూడా ఉండను. అద్భుతమైన కార్యాలు ప్రభు చేయడు. యేసు నామములో అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాల్లో జరిగి దేవదేవుడు తన పరిపూర్ణమైన కార్యం జరిగించి గొప్ప సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ నజరేయుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ దినాన్ని మీ భక్తులందరి పట్ల మీ ఆత్మకార అద్భుతమైన కార్యం జరిగించండి. బిడ్డ జీవితంలో జయ విజయం దయచేయండి. పరలోకని ప్రసన్నమైన ప్రతి ద్వారాలు తెరవండి. నజరేయుడైన యేసు నామములో బిడ్డలకున్న ప్రతి లోటుపాట్లు బిడ్డ తొలగిపోవునుగాక. బిడ్డలకి ఉన్న ప్రతి బలయంత్రిపడే బిడ్డలందరూ బయటికి పోవునుగాక. తండ్రిని కుమారుడు యేసు నామములో కార్యం జరిగించి పరిశుద్ధాత్మాధికారంతో బిడ్డలు బలపరిచి మీ సన్నిధి నాతో మాతో ఉంచమని యేసయ్య మహోన్నత నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.